ధారి మందిరం అంట. మందాకని నది మధ్యలో చార్ధామ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నీ దర్శనం చేసుకుంటాం తల్లి అని మొక్కుకొని వెళ్తారంట. गिर जाएंगे। ఈ అమ్మవారికి మొక్కుకొని వెళ్ళి వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటారంట. వచ్చాను ఏంటి వచ్చినప్పుడు అక్కడ అంత పెద్ద క్యూ ఉంది. తీసుకుందాం. గొర్రెలు కూడా ఉన్నాయి, కరివేపాకు చెట్లు ఉన్నాయి. भगवान का नाम क्या है? ओ भगवान का नाम भगवान का नाम क्या है? धारी देवी. धारी देवी ఎంత చక్కగా ఈ ఒక్క సముద్రం మధ్యలో నడుస్తూ ఉంది. నది ధారి తల్లి అంట. ఏంటి దూరం ఉందండి, అందుకే గుర్రాలు పెట్టారు కదా, అందుకే గుర్రాలు పెట్టారు. ఓం శ్రీ ధారీ దేవ్యాయ నమః. 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 అయితే ఇంట్లో ఒక మంచి కథ చెప్పనా. ఒక పేదవాడట రోజు ఒక రూపాయి పట్టుకొని ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నాకు ఈ రూపాయి తీసుకోండి, నాకు ఈశ్వరుడు కావాలి అని అంటే ప్రతి ఒక్కడు ఆ పిల్లడి కట్ట తరిమి కొట్టేసేవారంట. తరిమిసి వెళ్ళిపోమనేవారు. అయితే ఒక ముసలివాడు మాత్రం ఒకరోజు ఏమన్నాడంట, ఎందుకు ఈ రూపాయి ఎందుకు పట్టుకొని వచ్చా అంటే, ఈ రూపాయి తీసుకొని నాకు ఈశ్వరుడికి ఇవ్వరా అంటే, అదేంటి ఈశ్వరుడికి రూపాయి తీసుకొని ఈశ్వరుడికి ఇవ్వడం అంటే, లేదు మా అమ్మకి ఎక్కువ ఒంట్లో బాగాలేదు, మీ అమ్మకి ఈశ్వరుడే కాపాడుతాడు, అందుకే నేను ఈ రూపాయి ఎంత ఇచ్చి నాకు ఈశ్వరుడు కావాలంటున్నాడు అని అంటాడు. అంటే అప్పుడు అతను ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చేసి గ్లాస్తో నీళ్ళు ఇచ్చి ఆ ఒక్క నీళ్ళు మీ అమ్మకు తాగింపిస్తే మీ అమ్మ బ్రతికిపోతారు అని చెప్తారు. అప్పుడు ఆ గ్లాస్తో నీళ్ళు ఇస్తే సర్జరీలు అన్నీ అవుతాయంట. ఆ సర్జరీలు అన్నీ అయ్యేసరికి వాళ్ళ అమ్మ బతికిపోతాడంట. బతికిపోయి అంటే సీరియస్ కండిషన్ ఉన్న ఆవిడ బతుకుతారు ఆ నీళ్ళు తాగిన తర్వాత. కానీ బిల్లు చూసి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఎంతోటి బిల్లు, నేను ఎలాగబ్బా ఈ బిల్లు నేను కడతాను అని అనుకుంటాడంట. అనుకుంటే అప్పుడు మీ బిల్లు మీరు భయపడవలసిన పనేంట్లేదు, మీరు భయపడవలసిన పనేట్లేదు, మీ బిల్లు ఆల్రెడీ కట్టారు అంటే, నా బిల్లు ఎవరు కట్టారు అని అడుగుతాడంట. అడిగితే ఆ బిల్లు అంట ఎవరో ఒక వ్యక్తి కట్టేసి మీ అబ్బాయి తాలూకా నమ్మకమే ఈశ్వరుడు బతికిస్తాడని నమ్మకమే కాపాడింది, నా దగ్గరికి కూడా మీ అబ్బాయి వచ్చాడు, ఆ రూపాయి అడిగి ఈశ్వరుడు కావాలని అన్నాడు, నేను ఆ బిల్లు కట్టాను, మీరు గాబరపడద్దు అని చెప్పారట. ఇదోటండి, ఇది కథ కూడా అయిపోయింది. మళ్ళీ అంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్నాడు ఏ రోజు కూడా ఎక్కడ మోసపోడు అనమాట. ఆ పసిపిల్లడికి ఈశ్వరుడు బతికిస్తాడు అని డాక్టర్ చెప్పిన మాట అలాగే బతికించింది కదా.
లోపు చూడండి ఏంటి ఎక్కినప్పుడు చాలా కష్టం, దిగిపోయాం కానీ. ఓం ధారాదేవ్యాయ నమః, ఓం ధారాదేవ్యాయ నమః, ఓం ధారాదేవ్యాయ